in shaping the young minds towards their ambitions since 2023.
stream. It is very widely started to enlighten the students to pursue their career in the India's leading institutions like IITs, NITS, IITs, AIIMS and others. Indeed, it is the most reputable and excellent abode that makes the dreams of the students possible in all the streams at all times. It's the best of its kind not only for education, sports and games, cultural activities. The school continues the saga of success. Olympiad achievements. Our students participated in the Hummingbird International 9th grade, K. Harika 7th grade, M. Charan, B. Hemant, and Ramu 8th grade selected for sub-junior state level Tennecoit champion. May this path stimulate our excellence and inspire us to achieve greatness. I invite our dignitaries to light the lamp. Sir. ఈసారి మొట్టమొదటిసారిగా మిమ్మల్ని కొంచెం బయటికి తీసుకొచ్చి ప్రతి భోజనం అరేంజ్ చేసి కొన్ని గంటల పాటు మిమ్మల్ని మీ పిల్లల కార్యక్రమాలు తిరిగించడానికి ఒక అవకాశం. ఇంతకుముందు ప్రిన్సిపల్ రిపోర్టు ఎక్స్పీరియన్స్ చూపించాం. క్లియర్గా మనం ఈ ఇయర్లో ఎన్ని కార్యక్రమాలు చేశాం, ఏమి ప్రోగ్రామ్ చేశాం, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ కూడా చేసి ఉండే. కానీ ఇంకా కొన్ని ఫోటోగ్రాఫ్స్ అవసరం లేకపోయింది. మా ప్రిన్సిపల్ సార్ దగ్గర టీం దగ్గర అని చెప్పలేకపోయినా మనం ఎన్నో ప్రోగ్రామ్స్ మనం చేశాం. ఈ 3 సంవత్సరాల్లో మీరు చూస్తున్నారు. అఫ్కోర్స్ ఇక్కడ కొంచెం అడ్మినిస్ట్రేషన్లో ప్రిన్సిపాల్ మారడం తప్ప ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం కొంచెం మనం ఓవర్కమ్ అవుతూ ఒక పటిష్టమైన ప్రణాళికతో వస్తున్నాం. నాకు తెలిసిన ఫస్ట్ ఇయర్లో మనం స్కూల్లో ఓవర్టేక్ చేసినప్పుడు నరేంద్ర స్కూల్ నుంచి ఆల్మోస్ట్గా వచ్చినప్పుడు చాలా అంటే చాలా కష్టంగా అనిపడేది నాకు కూడా. అసలు మనం చదువు చెప్పగలమా, ఇక్కడ నేను రీతిలో ఉండే అసలు ఇంగ్లీష్ కాదు కదా, తెలుగు కూడా అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితి ఉంది. అటువంటిది మెల్లమెల్లగా పిల్లల లోపల ఒక మంచి క్రమశిక్షణ తీసుకోవచ్చు. కొంచెంగా ఈవెన్ ముందైతే కొంచెం చూసుకొని ఇంగ్లీష్ మాట్లాడడం, ఆ తర్వాత పేపర్ లేకుండా ఇంగ్లీష్ మాట్లాడడం, స్పాంటేనియస్గా కూడా దాని మీద మనం ఎక్స్ప్రెస్ చేసే ఆ దానికి మనం మెల్లమెల్లగా తీసుకొస్తున్నాం. ఇదంతా ఓవర్ నైట్లో ఒక్కసారి జరిగేది కాదు. అంటే ఏ ఆర్గనైజేషన్ అడుగుపెట్టినా కూడా ఒక సంవత్సరంలోనే పిల్లల్ని ఆనందాలుగా అద్భుతాలను తీర్చిదిద్దేలా వివేకులు సాధించాలి. సో అయితే ఆల్కోర్స్ ఈ జర్నీలో ప్రతి సంవత్సరం కూడా కొంచెంగా ఇంప్రూవ్ అవుతూ ముందుకు వెళ్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా స్టాఫ్ని ఇంకా అప్గ్రేడ్ చేస్తున్నాం. ఎక్కడైతే రిమార్క్స్ ఉన్నాయి లేదా ఇంకా ఏ రకంగా మనం వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంచాలి అనే విధంగా వాళ్ళ ట్రైనింగ్స్ ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా క్రైమ్ వైపు ఒక 15 రోజులు తీసుకెళ్తున్నాం. వాళ్ళందరినీ కూడా అక్కడ మిగతా ఆల్కోర్స్ విద్యాసంస్థల్లో పనిచేసే అందరి టీచర్స్ తోటి వాళ్ళ డిస్కషన్లో పాల్గొంటున్నారు. ఎన్నో మెలకువలు నేర్చుకుంటూ వాళ్ళు వాళ్ళ టాలెంట్ని ఇంప్రూవ్ చేస్తున్నారు. ఇంకా ఎక్కడైనా వీక్ ఏరియా ఉందంటే మనం కొత్త టీచర్లు రిప్లేస్ చేస్తూ
ప్రతి సంవత్సరం కూడా గతంలో కంటే మెరుగైన పద్ధతి ఉండే విధంగా మనం ముందుకు వస్తూ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఆల్ పెద్దగా డిస్టర్బెన్స్ లేకుండా యాక్టివిటీస్ కూడా ఈ సంవత్సరం చాలా చేస్తూ పిల్లల లోపల ఒక మంచి స్కూలింగ్ అంటే ఏమిటి చదువు అనేది కాకుండా కొన్ని ఇతర యాక్టివిటీస్లో కూడా పాల్పంచుకొని మనం ముందుకు రావడం జరిగింది. 2025 ఫలితాల్లో మీరు చూసుకున్నట్లయితే మనం చూస్తున్నారు 550 ఏవో సుమారుగా 60% మంది పిల్లలకి ఏవో సుమారుగా 60% మంది పిల్లలకి మార్క్స్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ టాప్ స్కోర్ కూడా మనకు మంచి మార్క్స్ రావడం జరిగింది. అండ్ ఒక స్టూడెంట్ కూడా ఫెయిల్యూర్ లేకుండా ఫస్ట్ బ్యాచ్లోనే అద్భుతమైన ఫలితాలు సాధించడం జరిగింది. ఇప్పుడు రైట్ నౌ పిల్లలు పరీక్షలు రాస్తున్నారు, 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మంచి ఈ సంవత్సరం ఇంకా కూడా బాగా ఎక్స్పర్టైజ్గా ముందుకు వెళ్ళారు. ముఖ్యంగా మన హై స్కూల్లో ఫ్యాకల్టీ చాలా అద్భుతంగా ఉన్నారు. జనరల్ ఏ స్కూల్లోనైనా ప్రైమరీ స్కూల్ టీచింగ్ బాగుంటుంది కానీ హై స్కూల్లో ఫ్యాకల్టీ దొరుకుతారు. బట్ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈవెన్ 8th, 9th, 10th వాళ్ళకి అన్ని సబ్జెక్టులో కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉండడం అనేది మన పిల్లల అదృష్టంగా మనం భావించవచ్చు. సో ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ రికార్డును బ్రేక్ చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తామనే నమ్మకం ఉంది. ఈ సంవత్సరం పిల్లల్ని మనం ఎన్నో రకాలుగా ఫీల్డ్ ట్రిప్స్ తీసుకెళ్ళాం, ఎన్నో రకాలుగా ఎక్స్కర్షన్స్కి తీసుకెళ్ళాం, నిజామాబాద్ తీసుకెళ్ళాం, అలాగే హైదరాబాద్కి తీసుకెళ్ళాం. ఎన్నో పండుగలు సెలబ్రేట్ చేశారు. గతంలో పోల్చుకున్నట్లయితే ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 1 or 2 ఎక్సలెంట్ అసెంబ్లీలు మనం రన్ చేయగలిగాం. పొద్దున్నే మరి అసెంబ్లీ సమయంలో కొన్ని యాక్టివిటీస్ చాలా అద్భుతంగా గతంలో కంటే ఇప్పుడు రన్ చేయగలిగాం. డిసిప్లిన్ అనేది గతంలో కంటే కొంచెం మెరుగుపడింది, బట్ ఇంకా బాగా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రుల సపోర్ట్ కూడా అవసరం ఉంది. మరి ఇంత చిన్న వయసులో మరి పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టకుండా మీరు కానీ మేము కానీ ఏమీ చేయలేదు. ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాలి, మార్కులు చదువు కంటే ముఖ్యం సభ్యత, సంస్కారం. ఇవి లేనప్పుడు పిల్లల్ని మనం ఏమీ కూడా చేయలేదు. 90% మార్కులు 60% డిసిప్లిన్ కంటే ముఖ్యంగా 60% మార్కులు 90% డిసిప్లిన్ అనేది బెటర్. నేను చెప్పింది అర్థమైందా? మార్కులు బాగా వచ్చి డిసిప్లిన్ లేని పిల్లల కంటే డిసిప్లిన్ బాగా ఉంది, మార్కులు యావరేజ్గా ఉన్నా పర్లేదు, జీవితంలో పిల్లలు ప్రయోజకులు అయ్యారు అనే విషయం స్పష్టం. కాబట్టి తల్లిదండ్రులారా పిల్లలకి ఓకే మార్కులు చదువు గురించి ఏదో స్కూల్ పంపించేది, ఓన్లీ క్రమశిక్షణ మేము ఇంట్లో నేర్పుతాం కదా అంటే నేను చదువు వద్దలేదు, కానీ చదువు కంటే ఇంపార్టెంట్ డిసిప్లిన్ అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. సో స్కూల్లో మార్నింగ్ టు ఈవినింగ్ పీఈటీ కావచ్చు, క్లాస్ టీచర్లు కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, చాలామంది పిల్లలకు మంచి క్రమశిక్షణ నేర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పిల్లల్ని క్రమశిక్షణగా ఉంచుతూ మరి చెడు ఫ్రెండ్స్కి బారిన పడకుండా, చెడు అలవాట్ల బారిన పడకుండా చూడవలసిన బాధ్యత మన పైన ఉంటుంది. మనం చూసుకునే ఉన్నాం ఇవాళ భారతదేశంలోని ఢిల్లీలో, హైదరాబాద్లో కానీ ఇవాళ చిన్న చిన్న గ్రామాలలో కూడా ముఖ్యంగా బాయ్స్ అయితే ఎన్నో రకాలుగా బానిసలు అవుతున్నారు. అది స్మోకింగ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, లేకపోతే సెల్ ఫోన్కి అడిక్షన్ కావచ్చు. మీకు తెలియకుండానే పిల్లలు ఏదో ఒక దానికి అడిక్ట్ అవుతున్నారు. ఎందుకు ఏదో ఒక దానికి అడిక్ట్ అవుతున్నారంటే మనం చేసే పనిలో పిల్లల్ని మనం ఇన్వాల్వ్ చేయట్లేదు. నేను అప్పుడు 10th మా ఊరు కూడా చిన్న ఊరు కొడియాలని ఒక చిన్న ఊళ్ళో నేను చదువుకున్నాను. మాకు చాలా వ్యవసాయం ఉంటే మా తాత మంచి వ్యవసాయదారులు. ఒక 6 నాగళ్ళ వ్యవసాయం మాకు ఉండేది. మా తాత ముందర నాగలు ఉంటే వెనుకో 3 మా పాలనలో ఉండేవాళ్ళు. లాస్ట్ నాగళ్ళు మా ఇద్దరు అన్నదాంట్లో మేము కూడా నాగలు కొట్టి దున్నేవాళ్ళు. సండే వచ్చిందంటే లేదా సాయంకాలం స్కూల్ అయిపోయినాక కూడా పొలం దగ్గరికి వెళ్ళి కాలేజ్ వాళ్ళతో పాటు సమానంగా మేము పనిచేశారు. మా తాతలను నేర్పాడు. మా ఫాదర్ అప్పుడు టీచర్. కానీ వ్యవసాయ పనులలో అక్కడ ఇన్వాల్వ్ అయ్యాం. బావిలో నుంచి 3 తీసుకుంటే బావిలో కూడా దిగి మనం బావిలో నుంచి బండికి పైకి పంపించడానికి మా వాళ్ళతో సహా నేను హెల్ప్ చేశాను. ఒక కళ్ళ దగ్గరికి పోవడం కావచ్చు, ఒక గడ్డి నింపడం కావచ్చు, ఎట్లా రాయడం కావచ్చు, ప్రతి పని వ్యవసాయానికి పాటు నేను చేశాను. అంటే కష్టం అంటే తెలుసు కాబట్టి మరి వాళ్ళ ఈ పరిస్థితిలో ఒక పల్లెటూరులో పుట్టి కూడా మెల్లమెల్ల ఒక టీచర్ స్థాయి నుంచి ఈ స్థాయికి రావడం జరిగింది. ఇవాళ మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే మన కష్టాలు పిల్లలకు తెలియకుండా పెంచాలనేది పెద్ద తప్పు.
తల్లిదండ్రులను మీకు సందర్భంగా చెప్తున్నాను, మీ యొక్క వ్యవహారాలలో అది వ్యవసాయం కావచ్చు, బిజినెస్ కావచ్చు, లేకపోతే ఏదో ఒక పని అయితే ఉంటుంది తల్లిదండ్రులు. మీ యొక్క వ్యవహారాలలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి కష్టానికి ఏంటి వాళ్ళకి తెలియజేసినప్పుడు మాత్రమే పిల్లలు ఖచ్చితంగా దేనికి అడిక్ట్ కాకుండా మీ కష్టాలు తెలుసుకొని మీకు సహాయం చేస్తూ మరి కుటుంబమే నాకు మంచిది, ఫ్రెండ్స్ కాదు అన్న విధంగా ముందుకు వెళ్ళగలరు. కాబట్టి తల్లిదండ్రులారా మీ కష్టాలు వాళ్ళకు తెలియనివ్వండి, నో ప్రాబ్లం. మీతో పాటు వాళ్ళని కూడా హాలిడే వచ్చినప్పుడు సండే అప్పుడు ఏదో ఒక పనిలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయించండి. అప్పుడే వాళ్ళు ఫిజికల్గా ఫిట్ ఉంటారు. అట్లాగే ఫ్యూచర్లో నేను బాగా చదివి ఒక ఉద్యోగం చేస్తూ మా తల్లిదండ్రుల కష్టాలను తీర్చాలనే ఆలోచన కూడా వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు మీ పెయిన్ వాళ్ళకి తెలుస్తలేదు, మీ కష్టం వాళ్ళకి తెలుస్తలేదు కాబట్టి మీ కష్టాలు తీర్చాలన్న అజ్ఞానం కూడా వాళ్ళకి సాయం రావట్లేదు. కాబట్టి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, పిల్లలతో కాసేపు మంచిగా ఫేస్ టు ఫేస్గా మాట్లాడండి. పిల్లలు ఒకరికి ఉంటారు, మీరు ఒకరికి ముఖం పెట్టుకుంటారు, మాట్లాడుకుంటారు. ఆశ్చర్యం వేస్తుంది, ఈ కాలంలో ఎలా అయిపోయిందంటే తల్లిదండ్రులు పిల్లలు మనస్ఫూర్తిగా ముఖంలో ముఖం పెడుతూ కనీసం 10 నిమిషాలుగా ఒక రోజులో మాట్లాడలేకపోతున్నారు. అంటే ఒక లడ్డు ముఖం, ఒక లింటి ముఖం. అలా కాకుండా కనీసం ఫేస్ టు ఫేస్ కూర్చొని స్కూల్లో ఏం జరుగుతున్నది, నీకు ఎక్కడ సమస్య ఉన్నది, మీ ప్రిన్సిపాల్తో నేను రేపు వచ్చి మాట్లాడతాను అన్న ఓపిక మనకు లేకపోతున్నది. కాబట్టి తల్లిదండ్రులారా ఎంత పనులు బిజీ ఉన్నా, మనకి ఎన్ని కష్టాలు నష్టాలు ఉన్నా పిల్లలను బాగా చదివించడం అనేది రేపు రాబోయే రోజుల్లో మీకు పెద్ద ఆస్తిగా మనకు భావించాలి. ఎంత డబ్బు సంపాదించినా పిల్లలు ప్రయోజనం కాలేకపోతే మనం సంపాదించుకున్నంత వాళ్ళు ఏదో ఒక వ్యాపారంలో పెట్టి నష్టపోయి మొత్తానికి మొత్తం అమ్మేసే అవకాశం ఉంటుంది. కానీ బాగా చదువుకున్నవాడిని ఎవరు కూడా దొంగిలించలేరు. అర్థమైందా? చదువుకున్నవాడు ఉద్యోగం చేసి సంపాదించగలడు, మళ్ళీ ఒక కొత్త బిజినెస్ పెట్టి కూడా అంతకంటే గొప్ప సంపాదించగలరు. కాబట్టి మీరు సంపాదించే ఆస్తి కంటే మీరు పిల్లల పైన చూపించే చదువు పట్ల చూపించే శ్రద్ధని గొప్ప ఆస్తి అన్న విషయంగా మీరు సందర్భంగా గుర్తెరగాలి. పిల్లలని ఎలాంటి అడిక్షన్కు దూరంగా దగ్గరగా ఉండకుండా దూరంగా పెట్టండి. మరి పిల్లలని సెల్ ఫోన్ చూడకంటున్నాం. ఈ కాలంలో తల్లిదండ్రులు కూడా సెల్ ఫోన్ తోటే కాలక్షేపం చేస్తున్నారు. పొద్దున్న లేస్తే ఇక మదర్ కూడా సెల్ ఫోన్ చూస్తూ ముగ్గులు చూస్తున్నా అంటుంది ఏమంటే, సాయంకాలం చూస్తే నేను రామాయణం వింటున్నాను, ఎక్కడ నేర్చుకోవాలి నూట వీనంటున్నారు. అసలు సెల్ ఫోన్ చూస్తున్న మానేది. మనం రామాయణం చూస్తున్నామా, ముగ్గులు చూస్తున్నామా, లేకపోతే జనరల్ నాలెడ్జ్ పెంపొందించుకుంటున్నామా? దానికి పుస్తకాలు జనరల్ నాలెడ్జ్ పెంపొందించుకోవచ్చు. దాంతో పిల్లలు పుస్తకాలు చదవడం నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రుల ముందు టీవీకి దూరంగా ఉండడం, సెల్ ఫోన్కు దూరంగా ఉంటే పిల్లలు కూడా మనల్ని అనుకరిస్తారు. తల్లిదండ్రులు చేస్తారు, పిల్లలు మాత్రం చేయదు అనడం అనేది అది హైలీ ఇంపాసిబుల్, అది జరగదు. కాబట్టి తల్లిదండ్రులారా మీ పిల్లలు మంచిగా చదువుకి ఇన్వాల్వ్ చేయండి. ఆల్మోస్ట్ విద్యా సంస్థలు ఏదో వ్యాపారం దృక్పథంగా పాఠశాల ఇక్కడ పెట్టలేదు, అర్థమైందా? ఏదో ఒకటి చేయాలి. మారుమూల ప్రాంతాల్లో మరి పిల్లలకు అందుబాటులో ఉన్న ఫీజు తీసుకొని వారికి సహాయం చేయాలనే ఉద్దేశంగా మరి మారుమూల ప్రాంతాల్లో మేము వ్యవస్థలు పెట్టాము. అంతే తప్ప కానీ ఒక కమర్షియల్ యాక్టివిటీ బేస్డ్గా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు. కాబట్టి మరి మీరు కూడా మాకు సహకరించినట్లయితే తప్పకుండా పిల్లలను మనం మంచి మార్గంలో తీసుకెళ్ళవచ్చు. ఇవాళ ఇంటర్మీడియట్ ఆల్ఫోర్స్ కాలంలో చదివిన పిల్లలు ప్రపంచంలోని మరి అన్ని దేశాల్లో మంచి మంచి హోదాలో ఉండడం అనడంలో అప్రిషియేట్ కాదు. 2025 ఫలితాలు చూసుకుంటే ఇంటర్మీడియట్ బైపీసీలో స్టేట్ ఫస్ట్ మనమే ఉన్నాం, ఎంపీసీలో స్టేట్ ఫస్ట్ మనమే ఉన్నాం, ఏబీసీలో స్టేట్ థర్డ్లో ఉన్నాం, సిఈసీలో స్టేట్ సెకండ్లో ఉన్నాం. మరి ఇన్ని కాలేజ్ రాష్ట్రంలో ఉండగా ఆల్ఫోర్స్ ఈ ర్యాంక్ ఎలా సాధిస్తుంది చెప్పండి? ఎస్, ఒక పద్ధతి ప్రకారంగా ప్రణాళిక ప్రకారంగా ఏదో సాధించాలనే ఒక కసి కొద్ది ఆల్ఫోర్స్లో పిల్లల్ని మనం చదివిస్తుంటాం. ఒక ఇంటర్మీడియట్లోనే కాదు, 2025లో 99 మందికి మనం ఎంబీబీఎస్లో సీట్లు సాధించి పెట్టాము. అంటే కాబోయే డాక్టర్లుగా తయారు చేసాం 99 మంది ఒకే సంవత్సరంలో. మరి ఒక డాక్టర్లే కాదు, 115 మంది భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కాలేజీలు, టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే భారతదేశంలో ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ అందులో 115 మంది పిల్లలు మన వాళ్ళు జాయిన్ అయ్యారంటే మరి ఏ రకంగా మన దగ్గర చదువు ఉందో మీరు ఆలోచించుకోవచ్చు. ఒకసారి మీరు ఆలోచించలో నమ్మకంతో వేసి మాకు సహకరించినట్లయితే ఈ పిల్లలు ఎప్పుడు రాణించలేకపోయినా తప్పకుండా వాళ్ళ డిగ్రీ అయిపోయిన తర్వాత గొప్పగా రాణిస్తారు. అప్పుడే నేను చెప్తారు, నా స్కూల్ ఎడ్యుకేషన్ బాగా ఉంది, నేను స్కూల్లో నేర్చుకున్న ఫౌండేషన్, ఆ క్రమశిక్షణ నాకు వాళ్ళు ఉపయోగపడింది అని తప్పకుండా చెప్పగలరు. కాబట్టి కొంచెం కఠినమని అనబడుతుండొచ్చు, మీరు సహకరించినట్లయితే తప్పకుండా మీ పిల్లలకి ఉజ్వల భవిష్యత్తు వచ్చే విధంగా నేను మా ప్రిన్సిపల్, మా స్టాఫ్ అందరూ కూడా ప్రయత్నం చేస్తామని మీకు హామీ ఇస్తూ
మరి అన్నింటికంటే మన ప్రియారిటీ ఇవ్వాల్సింది చదువుకి, చదువు కంటే ప్రియారిటీ ఇవ్వాల్సింది క్రమశిక్షణకు అన్న విషయాలను తల్లిదండ్రులు గమనిస్తూ మరి మాకు రాబోయే రోజుల్లో సహకరించాలని, ఈ సంవత్సరం కూడా మరి ఇంత అద్భుతంగా ఆల్మోస్ట్ సిస్టమేటిక్గా సక్సెస్ఫుల్గా జరిగింది అంటే అది మీ యొక్క సహాయ సహకారం జరిగింది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులకి ఈ సందర్భంగా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 10వ తరగతి పిల్లలు ఇక్కడ ఉన్న కొద్దిమంది పిల్లలు కూడా చెప్తున్నాను, ఇంకా రిమైనింగ్ ఎగ్జామ్స్ కూడా బాగా చదివి రాయాలని చెప్పేసి కోరుతున్నాం. ఓకే, సెంటర్లో ఈజీ ఉందా, హార్డ్ ఉందా, ఏం జరుగుతుందన్నది మర్చిపోయి బాగా చదివి రిమైనింగ్ పరీక్షలు కూడా బాగా రాయాలి. మిగతా పిల్లలందరూ ఏప్రిల్లో జరగబోయే యాన్యువల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ మంచి మార్కులు యాన్యువల్ ఎగ్జామ్స్లో తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఒక మహిళ యంగ్ డైనమిక్గా మరి లహరి మేడం గారు ఇక్కడ ఆర్మూర్లో మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నిక కావడం జరిగింది. మనం నేర్చుకోవాలి, రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ నేర్చుకుంటే 33% రిజర్వేషన్ మనకి పొలిటికల్గా అందరికీ అవకాశాలు వస్తాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు రాబోతున్నారు, మహిళలు రాబోతున్నారు. మహిళలు ఇవాళ అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఒక రంగంని కాదు, ప్రతి రంగంలో కూడా మహిళలు మరి అగ్రగామిగా ఉన్న ఈ రోజుల్లో మరి ఇక్కడ మన ముందున్న ముఖ్య అతిథిగా వచ్చేసిన లహరి మేడం మీరు అందరూ ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. కష్టపడి ఒక తపనతో పనిచేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా, ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, మరి గొప్పగా ఆస్తి పాస్తులు ఏమి లేకుండా మరి ఫస్ట్ అటెంప్ట్లోనే రాజకీయంలోకి దిగి ఏకంగా మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైనట్టు చూడండి ఏ రకంగా ఒక ప్రణాళికబద్ధంగా పెడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న బాయ్స్ అయినా గర్ల్స్ అయినా కష్టపడి చదవండి, ఇష్టపడి చదవండి. ఎన్నో వృత్తులు ఉన్నాయి. యూ కెన్ బికమ్ ఏ పొలిటీషియన్, యూ కెన్ బికమ్ ఏ టీచర్, యూ కెన్ బికమ్ ఏ లాయర్. జడ్జిగా రాయొచ్చు, డైరెక్ట్గా ఎల్ఎల్బి కంప్లీట్ చేసుకొని యూ కెన్ బికమ్ ఏ జడ్జ్, యూ కెన్ బికమ్ ఏ ప్రొఫెసర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్, చార్టెడ్ అకౌంటెంట్, ఐఏఎస్, ఐపీఎస్, ఇలా ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడెప్పుడు ఒక చీఫ్ గెస్ట్ మన దగ్గరికి వచ్చినా వారిని ఎగ్జాంపుల్గా తీసుకొని నేను కూడా ఒకరోజు ఇలాగే మన స్కూల్కి చీఫ్ గెస్ట్గా రావాలి అని కోరుకోవాలి. నేను నిన్న ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మంచిర్యాలలో ఒక డిప్యూటీ మేయర్ని చీఫ్ గెస్ట్గా పిలిచాము. ఆ డిప్యూటీ మేయర్ నాకు కూడా తెలియదు, తను వచ్చాక చెప్తుంది, సార్ నేను మీ కాలేజ్ స్టూడెంట్ని 2008-10లో అల్ఫోర్ జూనియర్ కాలేజ్ మంచిర్యాలలో నేను చదివాను సార్ అన్నారు. అవుట్ చూడండి, మన కాలేజీలో చదువుతూ మళ్ళీ మన అల్ఫోర్ స్టూడెంట్ చీఫ్ గెస్ట్కి రావడం. నేను అలాగే హుజురాబాద్కి వెళ్ళాను, అక్కడ మున్సిపల్ చైర్పర్సన్ చీఫ్ గెస్ట్గా పిలిచాము. ఆమె కూడా నేను గుర్తుపట్టలేదు. ఆమె కూడా చెప్తుంది, సార్ ఆయన యువ స్టూడెంట్ అని చెప్పేసి. ఇవాళ ఆల్మోస్ట్ విద్యార్థులు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లుగా ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే కోకోలుగా ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు ఆల్మోస్ట్ కనపడుతుంటారు. భారతదేశంలో ఉన్న 23 ఐఐటీలలో మన పిల్లలు ఇవాళ ఉన్నారు. ఏ ఐఐటీ కనబడి ఆల్మోస్ట్ పిల్లలు కనబడుతుంటారు. తెలుగు వాళ్ళు ఉన్నారా అనేది భయం, తెలుగు వాళ్ళు కాదు, కరీంనగర్ ఆల్మోస్ట్ వాళ్ళే ఉన్నారు. ప్రతి ఐఐటీలో, ప్రతి ఎన్ఐటీ 32 ఎన్ఐటీలలో ఆల్మోస్ట్ వాళ్ళు ఉన్నారు. ప్రతి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్లో ఆల్మోస్ట్ పిల్లలు చదువుతున్నారు. కాబట్టి మరి ఒకప్పటి ఇలా కాదు, ఇప్పుడు అన్ని రంగాలుగా అందరూ కూడా ఇంప్రూవ్ అవుతున్నారు. కాబట్టి మీరు కూడా ఇలాంటి వారిని ఉదాహరణ తీసుకొని మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకుండా కొంచెం హై స్పీడ్ తోటి ముందుకు వెళ్ళాల్సిందిగా పిల్లలందరికీ కూడా సూచనలు ఇస్తూ మరి ఈరోజు ఈ ప్రోగ్రామ్ను గ్రాండ్ సక్సెస్ చేస్తున్న మీ అందరికీ అమూల్యమైన సమయం ఇస్తూ మన ముందుకు వచ్చేసిన మన ముఖ్య అతిథి లహరి రఘు గారికి అల్ఫోర్స్ విద్యాసంస్థల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఓపిస్తున్నాను. చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి మరియు తల్లిదండ్రులకు, స్టాఫ్కి మరియు తల్లిదండ్రులకు అండ్ మై డియర్ స్టూడెంట్స్కి అందరికీ నమస్కారం. ఆల్ఫోర్ స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇట్ ఈస్ ఏ గ్రేట్ ఆనర్ టు బి హియర్ టుడే. ఈరోజు పిల్లల పర్ఫార్మెన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. స్టూడెంట్స్లో ఉన్న క్రియేటివిటీ అండ్ ఎనర్జీ నిజంగానే అమేజింగ్. Education is not just about marks, it's about overall development. చదువు ఎంత ముఖ్యమో ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అంతే ముఖ్యం. డియర్ స్టూడెంట్స్, మీరు ఈ దేశానికి ఫ్యూచర్ ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. మీరు ఏమి అవ్వాలనుకుంటున్నారో ఇప్పుడే డ్రీమ్ చేయండి. హార్డ్ వర్క్ సక్సెస్కి షార్ట్ కట్స్ లేవు. ఓన్లీ హార్డ్ వర్క్ రిజల్ట్స్ ఇన్ సక్సెస్. డిసిప్లిన్, లైఫ్లో డిసిప్లిన్ ఉంటే మీరు అనుకునేది సాధించగలరు. ఇక పేరెంట్స్కి నా చిన్న రిక్వెస్ట్, విన్నపం అండి, పిల్లలకి పక్క వారితో కంపేర్ చేయకండి. ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్.
వాళ్ళకి ఏం కావాలో అది చేయనివ్వండి. వాళ్ళు తప్పు చేసినా సపోర్ట్గా నిలబడి give them the wings to fly, not return to rain. యాజ్ ఏ మున్సిపల్ చైర్పర్సన్గా నేను ఒకటే కోరుకుంటున్నాను, మన సిటీని గ్రీన్ అండ్ గ్రీన్గా ఉంచడంలో స్టూడెంట్స్ ముందుండాలి. అవాయిడ్ ప్లాస్టిక్ అండ్ కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్. వన్స్ అగైన్ ఆల్ ఫర్ మేనేజ్మెంట్కి, స్టాఫ్కి అండ్ ఎస్పెషల్లీ పర్ఫార్మెన్స్ స్టూడెంట్స్కి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Sixth Newton. Yes, Kaushik first track. Bombi 11th Newton. K. Rishika got first track. 8th first round of applause. 9th Einstein. వినవలే వింత వింతలు పనగపును తెరపై ఎత్తవేళయ్యా. వినవలే వింత వింతలు పనగపును తెరపై ఎత్తవేళయ్యా. వినవలే వింత వింతలు శుక్రవారము గడియలేడింత అంటియరవేడు మంగ అంటనుండే స్వామిని కంటి. శుక్రవారము గడియలేడింత అంటియరవేడు మంగ అంటనుండే స్వామిని కంటి. కూతురు కొంత పెడబడలి నవ్వి నీ పెండి కూతురు పిడికిట కలంబ్రాల పెండి కూతురు కొంత పెడబడలి నవ్వి నీ పెండి కూతురు పేరుగల జవరాలి పెండి కూతురు సత్యాల మెడ పెండి కూతురు పేరంటాంగా నడి పెండి పేరంటాండ నడి పెండి కూతురు విభు పేరు పెండి కూతురు. చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసి నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపి నీ ఉయ్యాల. నీ భావము తెలిపి నీ ఉయ్యాల. ఉయ్యాల ఉయ్యాల చిగురుటరమున ఎడగడ కస్తూరి నిందెను
మనసు రాసిన పత్రిక కాదు కదా ఏనుకో చిరుతనమున ఎడనెడ కస్తూరి నిండెను ఇక్కడ ఆల్ఫోర్స్ నరేంద్ర స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్ మరి ఆర్మూర్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముఖ్య అతిథిగా ఇక్కడ నూతనంగా ఎన్నిక కాబట్ట లహరి మేడం గారు రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఒక మహిళ వితౌట్ ఎనీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ ఎనీ గాడ్ ఫాదర్, రాజకీయంలో దిగి ఏకంగా మరి మేయర్గా కావడం, మున్సిపల్ చైర్పర్సన్ కావడం అనేది ఇక్కడ ఉన్న మరి పిల్లలు కూడా వారి నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. మరి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో చదువుతో పాటు చక్కటి క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అందించడానికి ముందు ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అద్భుతంగా మరి ఇయర్ మొత్తం ఎన్నో యాక్టివిటీస్తో ఇన్వాల్వ్ చేశాం. పిల్లలు చాలా చక్కగా మరి ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు. స్పోర్ట్స్ గేమ్స్లో కూడా ఎంతగానో రాణించారు. సైన్స్ ఫేర్ లాంటి వాటిలలో కూడా మరి జిల్లాలో మంచి ప్రతిభ కనపరుచున్నారు. రాబోయే సంవత్సరాల్లో కూడా ఆల్ఫోర్స్ ఆర్మూర్ ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్తుందని కోరుకుంటూ మాకు సపోర్టును అందిస్తున్న ప్రతి తల్లిదండ్రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.